హలో గాయ్స్, సరికొత్త హారర్ స్టోరీని మీ ముందుకు తీసుకువచ్చాను. స్టోరీలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి గాయ్స్. ఇప్పుడు మనం చూడబోయే కథ పేరు అంతం లేని బంగ్లా కథ. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? విజయవాడ సమీపంలోని చిన్న పట్టణంలో ఉన్న ఒక పాత బంగ్లాకి ప్రతి ఒక్కరు దూరంగా ఉండేవారు. ఆ బంగ్లాలోకి వెళ్లిన వారెవ్వరూ తిరిగి రారు అనే మాట గ్రామస్తుల మధ్య ఎప్పుడూ వినిపిస్తూ ఉండేది. కానీ ఆ బంగ్లాను కొనుగోలు చేసిన రవి అనే ఒక పర్యాటక ఫోటోగ్రాఫర్ ఈ కథలపై నమ్మకం లేకుండా అక్కడికి చేరుకున్నాడు. రవి తన కెమెరా, లైట్లు మరియు తన లగేజ్ తో ఆ బంగ్లాకి చేరుకున్నాడు. బంగ్లా తలుపులు పాడైపోయి ఉన్నాయి. దాని మీద మురికి పేరుకుపోయి ఉంది. తలుపు తెరవగానే అడవిలో నుంచి వీచిన గాలి అతని ముఖాన్ని తాకింది. బంగ్లాలో వెలుగులేమీ లేకపోయినా గదులు, గోడలు ప్రతి మూలలోనూ కొన్ని చిహ్నాలు కనిపించాయి. రవి వాటిని ఫోటోలు తీశాడు. కానీ ఒక ఫోటో తీసినప్పుడు కెమెరాలో అసలు ముఖాలు కనిపించాయి. రాత్రి రవి తన ఫోటోలని తన ల్యాప్టాప్ లో చూస్తూ ఉండగా అందులో ఒకే కుటుంబం తరచూ కనిపించేది. తండ్రి, తల్లి, ఇద్దరు పిల్లలు చాలా సీరియస్ గా కెమెరా చూస్తున్నారు. రవి షాక్ కి గురయ్యాడు. ఎందుకంటే బంగ్లాలో ఎవ్వరూ కూడా లేరు. మరి కెమెరాలో కనిపిస్తుంది ఎవరు? అతను ఆలోచనలో పడు. ఈ విషయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని రవి గ్రామంలోకి వెళ్ళాడు. గ్రామంలో ఒక వృద్ధుడు ఈ రహస్యాన్ని వెల్లడించాడు. ఒక కుటుంబం ఈ బంగ్లాలో 30 సంవత్సరాల క్రితం చనిపోయింది. ఆ కుటుంబం ఆత్మలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి అని ఆయన చెప్పాడు. రవి తిరిగి బంగ్లాకి వెళ్లి వారి ఆత్మల గురించి మరింత తెలుసుకోవాలని ప్రయత్నించాడు. ఈసారి రాత్రి 12 గంటల సమయంలో గదులన్నీ గాఢ చీకటిలో మునిగిపోయాయి. నీవు ఇక్కడే చనిపోవాలి అని అనుకుంటున్నావా అంటూ గంభీర స్వరం వినిపించింది. అతనికి బంగ్లా చుట్టూ ప్రతి మూలలో దయ్యాలు కనిపించాయి. బంగ్లాలోని ప్రతి వస్తువు కదిలిపోతుంది. లైట్లు గబగబా చీకటిగా మారిపోతున్నాయి. అది రవి గ్రహించాడు. అతను ఇక్కడి నుండి బయటకు పరుగులు తీసే ప్రయత్నం చేశాడు. కానీ తలుపులు మూసుకుపోయాయి. ఆత్మల కోపాన్ని చూసిన రవి బంగ్లాలోని ఒక పాత పుస్తకం తీసుకుని చదవడం మొదలు పెట్టాడు. ఆ పుస్తకంలో ఈ కుటుంబంకి సంబంధించి పూర్తి కథ అందులో ఉంది. అదొక దారుణమైన హత్య. ఆ కుటుంబం పైరసీ కుంభకోణంలో నష్టపోయి చనిపోయింది. హంతకుడు ఇంకా బతికే ఉన్నాడు. కానీ ఆత్మలు తమ ప్రతీకారం తీరే వరకు ఎవ్వరికీ శాంతినివ్వవు. రవి ఆత్మల కోపాన్ని తగ్గించేందుకు ప్రతిజ్ఞ చేశాడు. నేను మీకు న్యాయం చేస్తాను, మీ ఆత్మలకు శాంతి తీసుకువస్తాను అని ఆత్మలతో గట్టిగా చెప్పాడు. ఆత్మలు నిశ్శబ్దంగా అంగీకరించాయి. రవి ఆ కుటుంబం చనిపోవడానికి కారణమైన వ్యక్తిని పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. రవి తన కెమెరా ఆధారంగా పోలీసుల సహాయంతో ఆ హంతకుడిని గుర్తించి ఆ కేసును పునః ప్రారంభించాడు. దోషిని పట్టుకొని శిక్షించగానే ఆ బంగ్లాలో ఉన్న ఆత్మలు శాంతిని పొందాయి. రవి అమ్మయ్య అనుకుని సంతోషంగా బంగ్లాకు వచ్చినప్పుడు అతనికి ఒక సందేశం అందింది. అది బంగ్లాలోని పిల్లల చేతితో రాసినదిగా కనిపించింది. నువ్వు మమ్మల్ని కాపాడావు, కానీ ఈ కథ ఇక్కడే ముగియదు అని రాసి ఉంది. రవి బంగ్లాలో ఆత్మలను శాంతిపరిచినప్పటికీ అతని మనసులో ఏదో అనుమానం మిగిలిపోయి ఉంది. అది నిజంగా ముగిసిందా అనే ప్రశ్న రోజు అతన్ని వెంటాడేది. కొన్ని నెలల తర్వాత అతనికి ఒక రహస్యమైన కాల్ వచ్చింది. మీ సాహసాన్ని మరోసారి పరీక్షించడానికి సిద్ధంగా ఉన్నారా అని ఆ కాల్ సారాంశం. రవి ఆ కాల్ విని సమస్యను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. ఈసారి అతను తన స్నేహితులైన అరవింద్, మేఘన మరియు తన అత్యంత నమ్మకమైన కెమెరాతో బంగ్లాకి చేరుకున్నాడు. రాత్రి 10 గంటలకి బంగ్లాలోకి ప్రవేశించిన వారు ఒక విచిత్రమైన మార్పును గమనించారు. పాత బంగ్లాకు ఇది పూర్తిగా కొత్త రూపంలో కనపడింది. గదులు, గోడలు కొత్తగా ఉండి చుట్టూ ఒక ప్రశాంత వాతావరణం ఉంది. అరవింద్ నవ్వుతూ ఇదేమి భయంకరమైన విషయం కాదు అని అన్నాడు. కానీ రవికి మాత్రం శాంతి లేదు. రవి తన కెమెరాతో ఫోటో తీయడం మొదలు పెట్టాడు. ఒక ఫోటోలో గదిలో ఎవ్వరూ లేని చోట ఒక వ్యక్తి నిలబడి ఉన్నట్లు కనిపించింది. అతను కళ్ళు విప్పి చూడగా ఆ వ్యక్తి నిజంగానే కనిపించాడు. అతని కళ్ళు బాగా రక్తవర్ణంగా ఉండి అతని ముఖం వికృతంగా ఉంది. ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని ఆ వ్యక్తి గంభీరంగా గద్దించాడు. రవి, అరవింద్, మేఘన తలుపు వైపు పరుగులు తీశారు. కానీ తలుపులు మూసిపోయాయి. గదులు ఒక్కొక్కటిగా మారిపోతూ ఒక పెద్ద గుహలా మారిపోయాయి. అక్కడ ఒక రహస్యం కనబడింది. ఆ దారి మనకి చివరి మార్గం కావచ్చు అని రవి అన్నాడు. ఆ దారిలో అడుగు పెట్టగానే వారు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయారు. అది బంగ్లాకి వెనక ఉన్న అసలు రహస్యం. ఆ ప్రాంతం మొత్తం చీకటితో నిండిపోయింది. చుట్టూ అంతా భయంకరమైన వాసన, రక్తంతో పొంగిన చెరువులు, మంటలతో నిండిన గగనం. అక్కడ మృతులు, ఆత్మలు నిశ్శబ్దంగా తిరుగుతూ ఎవరో ఎదురు చూస్తున్నట్లు కనిపించాయి. ఒక పెద్ద శిలాఫలకంపై ఇలా రాయబడి ఉంది: ఇక్కడ ప్రవేశించిన వారిలో ఒక్కరు మాత్రమే బ్రతుకుతారు, మిగతా వారు మాకు బలైపోవాలి అని. రవి, మేఘన మరియు అరవింద్ భయంతో గజగజ వణికిపోయారు. అక్కడి నుండి ఎలా బయటపడగలము అని మేఘన
కేకలు వేసింది. ముగ్గురు గట్టిగా ఆత్మల్ని ఎదిరించడానికి ప్రయత్నించారు. రవి బంగ్లాలోని గతపు రహస్యాలని గుర్తు పెట్టుకుని ఆత్మలతో మాట్లాడాడు. మీకు శాంతి కావాలని నేను గుర్తించాను, కానీ ఈ లోకంలో మీ సృష్టి కాదు. మీకు కోపం కారణంగా మీరు శాంతిని పొందలేకపోతున్నారు అని అన్నాడు. ఆత్మలు ఒక్కసారిగా ఆగిపోయాయి. రవి మాటలకు గంభీరంగా ప్రతిధ్వనించాయి. మీరు నిజంగా మాట్లాడుతున్నారా? అయితే మీకు శాంతిని ఎలా అందించగలం? అప్పుడు రవి ఒకటి గమనించాడు. అక్కడ ఉన్న శిలాఫలకంలో కొన్ని వాక్యాలు తొలగించబడి ఉన్నాయి. అతను తన కెమెరాతో ఆచూకిని గుర్తించి ఆత్మల మరణానికి కారణమైన పాత దోషాలను బయటపెట్టాడు. పాత బంగ్లాను నిర్మించిన జమీందారు అనేక మంది నిరపరాధులను హింసించి చంపేశాడు. వారి ఆత్మలు బంగ్లాకి బంధితమై ఉన్నాయి. ఆత్మల కోరిన విధంగా ఆ దోషాన్ని ప్రపంచానికి తెలియజేయగలిగితే వారు విముక్తి పొందుతారు. రవి ఈ రహస్యాన్ని వెలుగులోకి తెచ్చి ఆ జమీందారు వారసులు చేసిన పాపాలను బయటపెట్టాడు. చివరికి ఆత్మలు శాంతి పొందాయి. కానీ రవి వెనక్కి వెళ్లే సమయంలో ఒక చివరి స్వరం వినిపించింది. మాకు విముక్తి వచ్చింది, కానీ మరొక చోట ఇంకా చీకటి ఉంది రవి, ఇది ముగియదు అని వినిపించి. సాయి రవిని ప్రశ్నించాడు. నీకెప్పుడు అనుమానం రాలేదా నీ కుటుంబం గురించి? ఈ బంగ్లా నీ తండ్రిదేనని. రవి ఆశ్చర్యానికి గురయ్యాడు. నాకు ఈ బంగ్లాతో సంబంధం ఉందా? నా తండ్రి ఏం చేశాడు? గదుల లోతులలో రవి తన తండ్రిని గురించి ఎన్నడూ తెలియని కథలను తెలుసుకున్నాడు. ఆయన అప్పట్లో తన సొమ్ము సంపాదన కోసం పాపాలను చేశాడు అని. అనేక మంది జీవితాలు ఈ బంగ్లాలో కోల్పోయాయి. ఆత్మలు ఇప్పుడు రవిని పిలిచిన కారణం అదే. నీ తండ్రి చేసిన తప్పులను నీవు సరిదిద్దాలి. అది చేసే వరకు ఈ బంగ్లాకు శాంతి లేదు అని ఒక ఆత్మ హెచ్చరించింది. రవి, సాయి మరియు మేఘన గదిలో దాగి ఉన్న ఆధారాలను వెలికితీశాయి. ఆత్మలను విముక్తి చేయడానికి వారు చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.